హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే గుడిమెట్లలో దొరికాయని చెప్పారు. నా సబ్స్క్రైబరు పంపించినాడు ఈ స్టోన్స్ అన్ని. చూడండి ఎలా ఉన్నాయి, చూడండి స్టోన్స్ చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా. ఇట్లాంటి రాళ్ళల్లో కూడా డైమండ్స్ ఉంటాయి. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి స్టోన్స్. ఇలాంటి వాటిలో కూడా డైమండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా వెతకండి మీరు వెతికేటప్పుడు, ఓకేనా? ఇట్లాంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెతకండి. ఎందుకంటే చాలా దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని ఎన్నెన్నో చేసుకొని వచ్చింటారు. సో వచ్చినందుకు కష్టం ద్వారా ఏదో ఒక ప్రతిఫలం కూడా లభించకపోతే ఎంతో బాధతో వెళ్ళినట్టు ఉంటుంది. సో అందుకోసమే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి స్టోన్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఇదైతే క్రిస్టల్. ఇది క్రిస్టల్. చూడండి ఎలా ఉందో క్రిస్టల్. ఈ క్రిస్టల్ కూడా పంపించాడు, చూడండి ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? తెలియని వాళ్ళకి షేర్ చేసి వీడియోని తెలియచేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి రంగురాళ్ళలో కూడా డైమండ్స్, వజ్రాలు ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. ఇది చూడండి, ఇది కూడా చాలా చిన్నది స్టోను. ఇట్లాంటి రౌండ్ షేప్స్, ఆకారాల్లో కూడా వజ్రాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా వెతకాలి. చూడండి ఎలా ఉందో స్టోను. ఇటువంటి దానిలలో వజ్రాలు ఉంటాయి. జాగ్రత్తగా నెమ్మదిగా వెతకండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్? బాగా కింద కూర్చొని ఒక క్రమ పద్ధతి ద్వారా వెతకాలి డైమండ్స్. ఇటువంటి దానిలో కూడా వజ్రాలు ఉంటాయి, ఇటువంటి షేప్స్, ఆకారాల్లో. చూడండి ఫ్రెండ్స్, జొన్నగిరి వజ్రాల వేటకైతే వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రతి చోట కూడా పొలాలు వేసేసారు. బైకులు, కార్లు వేసుకొని, ఆటోలు వేసుకొని వెళ్తుంటారు. పోయిన సంవత్సరము పగలగొట్టేశారు కార్ల అద్దాలని, ఆటోల అద్దాలు, బైకుల అద్దాలని పగలగొట్టేశారు. అట్లా ఉంది పరిస్థితి, సిచ్యువేషను. సో అక్కడ పడుకుండేది అట్లాంటివి పోయి అక్కడ పడుకున్నా కానీ ఇబ్బంది. నైట్ టైం వచ్చి కర్రలతో, రాళ్ళతో వచ్చి దాడి చేస్తారు. దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది రైతులు, జొన్నగిరిలో ఉండేవాళ్ళు, ఓకేనా ఫ్రెండ్స్? జూను, జూలై ఆ టైంలో వస్తే సరిపోదు. మార్చిలో వచ్చిన జూన్, జూలై టైంలో అయితే బాగా వెతికడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొలాలు అన్నీ దాదాపు ఖాళీ అయిపోతాయి ఆ టైంలో.
అంటే అప్పుడంతా పొలాలలో అంతా పొట్టు అంతా ఉంటుంది. సో, స్టోన్స్ అయితే ఏమి కనిపించవు. జూను, జూలై అంతే. అది ఇంగా జూను, జూలై ఆ టైంలోనే మే మే, జూన్, జూలై ఆ టైంలో వస్తే మీరు వెతుకులాడొచ్చు. ఇక్కడ జొన్నగిరి సైడు. ఇప్పుడైతే మొత్తం అన్ని చోట్ల పొలాలేసినారు. జాగ్రత్త, ఎవరు కూడా వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చి వేస్ట్, అనవసరంగా వచ్చి డబ్బులు ఖర్చు చేసుకొని వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే ఎవరు కూడా రావద్దండి. ఇష్టం చూడండి ఫ్రెండ్స్, ప్రతి చోట కూడా పొలాలు వేసారు. ఎందుకంటే మీరు వెళ్ళి తొక్కి అవి చేస్తారని ఒక టాక్ ఉంది ప్రజల్లో, రైతుల్లో, అక్కడ ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇటువంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. ఇది చూడండి ఎలా ఉందో, రౌండ్ షేప్స్ ఆకారం. ఇట్లాంటి దానిలో కూడా వజ్రాలు ఉంటాయి. జాగ్రత్తగా వెతకండి మీరు. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ యాంగిల్లో ఉంది. ఇట్లాంటి దానిలో కూడా స్టీల్ కోటింగ్ కలిగి వజ్రాలు ఉంటాయి. స్టీల్ కోటింగ్ ఉంటుంది మనకి. మెయిన్ వజ్రం మీద స్టీల్ కోటింగ్ వైట్ పోత పోసినట్లుగా ఉంటుంది. స్టీల్ కోటింగ్ ఎక్కడో సైడు నిండా రాయి ఎంత కప్పెట్టేసినా దాని మీద స్టీల్ కోటింగ్ ఆకారాన్ని కలిగి ఉంటుంది స్టోన్ మీద. ఓకేనా ఫ్రెండ్స్? స్టీల్ కోటింగ్ ఉంటుంది. మనకి ఎక్కడో ఒక చోట స్టీల్ కోటింగ్ అనేది కనిపిస్తుంది. మొత్తం రాయి అంతా కప్పెట్టేసినా కానీ మనకి స్టీల్ కోటింగ్ అనేది రాయి మీద కనిపిస్తుంది. స్టీల్ కోటింగ్ రాయి తిప్పుతుంటే వైట్గా కనపడుతుంది కదా, ఇట్లా తిప్పుతుంటే ఇట్లా వెళ్తున్న మాదిరిగా స్టోన్ మీద పడినట్లా, అట్లా రాయి మీద స్టీల్ కోటింగ్ అలాగే ఉంటుంది. అది ఎలా చూసినా కానీ అలాగే ఉంటుంది. స్టీల్ కోటింగ్ అనేది దాని మీద పోత పోసినట్లా ఉంటుంది. మీరు వాటిని గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చాలా అద్భుతంగా ఉంది స్టోన్ అయితే. ఇటువంటి వాటిలో కూడా డైమండ్స్ ఉంటాయి, మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. అక్కడ ఎక్కువగా రంగురాళ్ళు కనిపిస్తాయి. ఆ రంగురాళ్ళలో ఎక్కడో ఒక చోట డైమండ్స్ ఉంటాయి. అవి కనుక్కోవాలంటే ఎంతో జాగ్రత్తగా అన్వేషణ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, స్టోన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ కూడా కింబర్లైట్ స్టోన్స్లలో నుంచే వచ్చేది బయటికి. ఈ రాళ్ళన్నీ కూడా, ఇవి కూడా రాళ్ళలో నుంచి వచ్చేటివి ఫ్రెండ్స్. ఒక్కో కింబర్లైట్లో ఒక్కో విధమైన ఉంటాయి. వాటిల్లో వజ్రాలు ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో స్టోను. పింక్ రెడ్ మిక్స్ అయిపోయింది ఈ రాయిలో మొత్తము.
ఇవన్నీ గుడిమెట్ల వజ్రాల వేటలో బయటపడినాయంట ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ అన్నీ కూడా గుడిమెట్ల వజ్రాల వేటలో బయటపడినటివే ఇవన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రాళ్ళన్నీ. వివిధ షేప్స్ కలిగిన స్టోన్స్. ఇట్లాంటి దానిలలో ఎక్కువగా వజ్రాలు కనిపిస్తుంటాయి. జాగ్రత్తగా వెతకండి మీరు. గుడిమెట్ల పల్నాడు వజ్రాల వేటలో బయటపడినవి స్టోన్స్. ఇది కూడా రాయే, ఇది కూడా రాయే. గాజుడు కనుక్కున్నారు, ఇది కూడా రాయే, ఇది కూడా రాయే. ఇదైతే పగిలి బయటకు వచ్చేసింది. ఇది తవ్వకాల్లో బయటకు వచ్చింది స్టోన్ అయితే. ఇది చూడండి, ఇది ఎలా ఉందో చూడండి. ఈ రాయి చాలా అద్భుతంగా ఉన్నాయి రాళ్ళు అయితే. కలర్స్ చూడగానే అన్ని వజ్రాలే అనిపించేలా ఉన్నాయి స్టోన్స్. మనం మొదట అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా ఏ వజ్రాలు, మొత్తం వజ్రాలు ఏందిరా నాయనా, అబ్బో అమ్మో ఎబ్బా ఏం రాళ్ళు రా నాయనా, మొత్తం వజ్రాలే కదరా నాయనా అని మర్చిపోతారు. సో వజ్రాల వ్యాపారస్తుల కాడికి తీసుకొని పోయి వజ్రాలు కొనే వాళ్ళ కాడికి తీసుకొని పోతే అక్కడికి పోతే అన్నీ మనం పెట్టుకున్న ఆశలన్నీ నిరాశలు అవుతాయి ఫ్రెండ్స్. ఏం చేస్తాం, దేనికైనా కానీ రాత ఉండాలంటారు కదా, అట్లా. చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్. ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను చూడండి. ఇవి వజ్రం వెయిట్ ఎలాగుంటుందో ఇవి కూడా అలాగే ఉంటాయి. అదే అదే తూకమే వస్తాయి ఇవి సేమ్. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. బ్లాక్ స్టోను, బ్లాక్. అయితే వజ్రాలు కొనే వ్యక్తులు కూడా కొన్ని వజ్రాలని కనుక్కోలేనప్పుడు కాదని చెప్తారు. కాదంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుకొని ఏం చేస్తారు, రాళ్ళని పడేస్తారు. వజ్రం కానప్పుడు ఏం చేస్తావు రాయి అనేది పడేస్తారు. ఏం చేస్తావు. ఇట్లాంటి దానిలలో వజ్రాలు ఉంటాయి. ఇటువంటి వాటిలో కూడా జాగ్రత్తగా వెతకండి ఫ్రెండ్స్, ఓకేనా. రియల్ డైమండ్ వీడియోలను నా షార్ట్స్ వీడియోలలో వదిలాను చూడండి. మొత్తం రియల్ డైమండ్సే అవి. మొత్తం షార్ట్ వీడియోలలో వదిలాను. ఫుల్ లెంత్ వీడియోలలో నేను డైమండ్స్ని పోస్ట్ చేయలేదు. షార్ట్ వీడియోలలో చూడండి. ఎందుకంటే వజ్రాలని ఎలా వెతకాలి, ఏ విధంగా వెతకాలి అనేది దాని మీద టాపిక్ మీద ఫుల్ లెంత్ వీడియోలు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వాటిని అర్థం చేసుకొని చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఈ స్టోన్ ఎలా ఉందో. ఇలా ఉంటాయి స్టోన్స్ అన్నీ. ఇట్లాంటి దానిలో కూడా వజ్రాలు ఉంటాయి. మిస్ అవ్వకుండా వెతకండి.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్టోను. ఎంతో అద్భుతంగా ఉంది స్టోను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టోన్స్. ఇవన్నీ గుడిమెట్ల సైడ్ దొరికిన రాళ్ళు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి చూడండి ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొని వస్తాను. మీరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. తెలియని వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి దానిలో కూడా వజ్రాలు ఉంటాయి, జాగ్రత్తగా వెతకాలి. వెతికితే మనకి దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి దానిలో డైమండ్స్ ఉంటాయి. ఇట్లాంటి ఆకారాల్లో ఇది చూడండి ఎలా ఉందో ఈ స్టోను. ఇది కూడా చాలా బాగుంది స్టోన్ అయితే. ఇది సేమ్ కొంచెం బ్లాక్ స్టోన్. ఇది కొంచెం డైమండ్కి దగ్గర పోలిక మాదిరిగా కలిగి ఉంది ఇది ఈ స్టోన్ అయితే. ఇది చూడండి, ఇది కూడా రంగురాళ్ళ సంబంధించింది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడు, ఈ స్టోన్ చూడు ఎంత చిన్నగా ఉందో. చిన్నగా ఉంది స్టోను. చూడు చూడు రవ్వలు. ఇట్లాంటి చిన్న చిన్న డైమండ్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా వెతకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉందో స్టోను. చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇవన్నీ మనకు గుడిమెట్ల వజ్రాల వేటలో దొరికినాయని నా సబ్స్క్రైబర్ చెప్పాడు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా రంగురాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ రంగురాళ్ళల్లో వజ్రాలని కనిపెట్టాలంటే ఎంతో అనుభవం ఉండాలా. ఎంతో ఓపికగా వెతకాలి. అనుభవంతో ఎంతో ఓపికతో వెతకాలి. అక్కడ ఇట్లాంటి రాళ్ళు ఉన్న చోట వజ్రాలని కనుక్కోవాలంటే ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో కష్టం ఉంటుంది. వాటిని గమనించాలా, వెతకాలంటే ఎంతో అనుభవం ఉండి ఓపిక ఉండాల. అలాగా వెతకాలంటే ఎంతో అనుభవం ఓపికతో వెతకాలి. మనకైతే మొత్తం అన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి అని చెప్తుంటారు. ఏం చేస్తాం, ఎవరికో పోతే 100 మందిలో ఒకరికి, 1,00,000 మందిలో ఒకరికి అట్లా అందరికీ పోయిన వాళ్ళందరికీ దొరుకుతున్నాయా ఏంది? ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇటువంటి స్టోన్స్ని చూస్తే మీకు అర్థమవుతాయి రియల్ వజ్రాలు ఎలా ఉంటాయి, ఈ మామూలు రాళ్ళు ఎలా ఉంటాయి అనేది
ఒక అవగాహన, ఒక థాట్ అనేది వస్తుంది. ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇవి ఈ రాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి మీకు గుడిమెట్లకి వెళ్ళిన చోట. గుడిమెట్లలో అక్కడికి వెళ్ళిన చోట ఎక్కువగా కనిపించే స్టోన్స్ అయితే ఇవే. మీరు జాగ్రత్తగా ఎత్తుకండి నెమ్మదిగా. చూడండి స్టోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పల్నాడు గుడిమెట్ల వజ్రాల వేటలో బయటపడిన స్టోన్స్ ఇవి. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి స్టోన్స్ అన్నీ మనకి. ఈ స్టోన్ చూడండి, వైట్ స్టోను అయితే మనకి ఇవి. వైట్ వచ్చేసి కింబర్లైట్ ఉంటుంది కదా, కింబర్లైట్లో డైమండ్స్ మీద కానీ క్రిస్టల్స్ మీద కానీ పొట్టు ఉంటుందంట. ఆ పొట్టుని చూసి ఆ పొట్టుని పక్కకి తీస్తే స్టోన్స్ బయటకు వస్తాయంట. జాగ్రత్తగా ఎత్తుకలే. ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలియని వాళ్ళకి నా యొక్క వీడియోని షేర్ చేసి తెలియజేయండి. మీకు మిత్రులు, బంధువులు వీళ్ళు ఉంటారు కదా, వెతికేయడానికి పోయే వాళ్ళకి షేర్ చేసి సమాచారాన్ని తెలియజేయగలరు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయో. ఎంతో విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? రియల్ డైమండ్స్ వీడియోలని షార్ట్ వీడియోలలో వదిలాను, మొత్తం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది మీకు? ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.